శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఈ రోజు వీడియోలో జనవరి 2024 మకర రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, ప్రతి వారికి కూడా ఆరోగ్యం, ఆనందం, సంపద, విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మకర రాశి రాశ్యాధిపతి శనైశ్వరుడు. మకరంలో ఉత్తరాహణ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక ఈ యొక్క మకర రాశి ఫలాలు చూడబోయే ముందు ఈ మాసంలో, జనవరి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత విద్య, వృత్తి, వ్యాపారం, ధనం, కుటుంబం, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా చూద్దామండి. రాష్ట్రాధిపతి శనైశ్వరుడు ద్వితీయ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు. 3 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం చతుర్థ స్థానం 4వ స్థానంలో మేషంలో ఉన్నారండి. మరి 6 మరియు 9వ స్థానాధిపతి బుధగ్రహం జనవరి 7వ తారీఖు వరకు కూడా వృశ్చికంలో ఉండి 8వ తారీఖు నుండి 12వ స్థానంలోకి రాబోతున్నారు. మరి యోగకారకుడు మకర రాశి మరియు మకర లగ్నానికి పరమ యోగకారకుడు శుక్రుడు అవుతారు. ఎందుకు అని అంటే కేంద్ర కోణాధిపతి. కేంద్రం అంటే 10వ స్థానం, కోణము అంటే 5వ స్థానం, అంటే వృషభం మరియు తులాకి అధిపతి ఆయనే కాబట్టి యోగకారకుడు అని చెప్తాం. సో ఆ యొక్క శుక్రుడు 18 జనవరి వరకు కూడా లాభంలో ఏకాదశ భావమైనటువంటి వృశ్చిక రాశిలో ఉండి తదనంతరం 19 జనవరి నుండి 12వ స్థానంలోకి వెళ్ళబోతున్నారండి. మరి కుజుడు ఎన్నవ స్థానాధిపతి అయ్యానంటే 4 మరియు 11వ స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఈ మాసం అంతా కూడా మీకు వ్యయ భావంలో 12వ స్థానంలో ధనుసు రాశిలో స్థితి పొంది ఉంటారు. మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహువు తృతీయ స్థానం అయినటువంటి యొక్క మీన రాశిలో ఉంటారు. 9వ స్థానం భాగ్యస్థానంలో కేతు కన్యలో ఉంటున్నారు ఈ మాసం అంతా కూడా. మేజర్గా మార్పు ఏంటంటే, సో చాలా కాలం తర్వాత గురుగ్రహం జనవరి 1వ తారీఖు నుండి ఫార్వర్డ్ మోషన్లో కంఫర్టబుల్గా ఉన్నారు చతుర్థంలో. సో ఇది అండి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అయ్యారంటే, హైయర్ ఎడ్యుకేషన్ అంటే 5వ స్థానం. 5వ స్థానాధిపతి శుక్రుడు మనకు ఏకాదశ భావంలో అంటే వృశ్చికంలో 18 జనవరి వరకు ఉంటారు. ఉండి ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి పంచమాన్ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే విద్యార్థుల విషయంలో ఎక్సలెంట్గా ఉంటుంది. మొదటి 2 వారాలు 18వ తారీఖు వరకు కూడా. 5 అంటే హైయర్ ఎడ్యుకేషన్, విద్య, ఇన్వెస్ట్మెంట్, మీ యొక్క క్రియేటివిటీ, ఆలోచన విధానం, చేసేటువంటి ఆలోచనలు 11లో ఉన్నాయి, ఫ్రూట్ఫుల్ అవుతాయి. 12వ తారీఖు నుండి 12th హౌస్కి వెళ్తుంది. కొంచెం క్లారిటీ తగ్గడం, కన్ఫ్యూజన్, నేను చేస్తున్నది కరెక్టా కాదా, సాధించగలనా, ఇలాంటి కొంచెం అప్పుడప్పుడు అలాంటి భావనలు వస్తూ ఉంటాయండి. సో లో సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. 1 నుండి 18 వరకు బాగుంది కదా, ఇప్పుడే మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. సో ఈ మాసంలో ఏ సబ్జెక్ట్ ఎప్పటి వరకు క్లియర్ చేసుకోవాలి, ఎలా ఏంటి అనేది. సో ఆ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూ ఉంటారు. ఫస్ట్ 15 రోజులు బాగుంది కాబట్టి 19వ తారీఖు నుండి కొంత ఫోకస్ అనేది చాలా అవసరం. మరి హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి కూడా పంచమాధిపతి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మరికొంతమంది బహుదూరం ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడం కానీ విదేశాలకు కానీ ట్రిగ్గర్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. మరి వృత్తిలో చూస్తే దశమాధిపతి శుక్రుడు యోగకారకుడు లాభంలో ఉన్నారు 18 జనవరి వరకు కూడా. 18 జనవరి వరకు కూడా మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఇంక్రిమెంట్లు కానీ ఎరియర్స్ బకాయిలు కానీ తప్పనిసరిగా చేతికి వస్తాయి. అదేవిధంగా మరికొంతమందికి ప్రమోషన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి పాజిటివ్గా ఉంది. మరి ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు 19 జనవరి నుండి 12th హౌస్ 12వ స్థానానికి వెళ్తారో, కార్పొరేట్ రంగం, ఐటీ రంగం ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వారికి విదేశాలకు లేదా బహుదూరానికి వెళ్ళే అవకాశం బలంగా ఉంది. మరికొంతమంది వారి జాతకరీత్యా కూడా చూస్తే ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి క్విట్ చేసి వేరే బ్రాంచ్ లేదంటే వేరే కంపెనీ కూడా చూసుకునే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. మరి ఇక్కడ వ్యాపార విషయంలో చూస్తే వ్యాపారాధిపతి 7వ అధిపతి చంద్రుడు అవుతారు. ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి వ్యాపార స్థానాన్ని చూసే గ్రహాలు చూస్తే రాహు మరియు కుజ గ్రహాలు. కుజుడికి అష్టమ దృష్టి కూడా ఉంటుంది కాబట్టి మీకు సప్తమ భావాన్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరి మిశ్రమం ఎందుకు నెగిటివ్గా ఉంది కదా అంటే, ఈ యొక్క శుక్రుడు కోణ స్థితిలో ఉంటారండి 18వ తారీఖు వరకు కూడా వ్యాపార భావానికి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా 2వ వారం దాటిన తర్వాత 18 వరకు కూడా వ్యాపారంలో ఫలితాలు పాజిటివ్గా ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే కనుక శుక్రుడు మారిపోతాడు, కుజుడు దృష్టి ఉండి రాహు దృష్టి ఉన్నప్పుడు 19వ తారీఖు నుండి వ్యాపారంలో కాస్త కొంచెం రాబడి తగ్గే అవకాశం కాస్త కనపడుతుంది. హెవీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ మాసంలో ఏదైనా
వ్యాపార భాగస్వామితోటి, బిజినెస్ పార్ట్నర్ తోటి చిన్న చిన్న మాట పట్టింపులు తగాదాలు లేకుండా చూసుకుంటే తర్వాత మళ్ళీ బాగుంటుందని చెప్పవచ్చండి. మరి ప్రాపర్టీ సంబంధమైన విషయాలు చూస్తే చతుర్థాధిపతి కుజుడు 12లో ఉన్నారు, 12వ అధిపతి గురుడు చతుర్థంలో ఉన్నారు. ఏదైనా మీరు కనుక కొనటం కానీ లేకుంటే అమ్మటం కానీ గ్యారంటీగా ట్రిగ్గర్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది. కుజగురుల యొక్క పరివర్తన యుగంలో ఉన్నారు కాబట్టి అనుకూలత అనేది కూడా ఉంది అని చెప్పవచ్చండి ఆ ట్రాన్సాక్షన్ చేయడం కోసం. మరి హెల్త్ విషయంలో కూడా, అమ్మగారి హెల్త్ విషయంలో కూడా గతంలో కంటే కూడా కాస్త మెరుగుపడే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పర్స్యూయెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. మరి తండ్రి గారి విషయంలో చూస్తే కేతు 9వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క రవి కూడా 15 జనవరి నుంచి మీ యొక్క జన్మరాశిలో అష్టమాధిపతి వస్తాడు, కేతుతో చూడబడతారు. కాబట్టి ఇలా చూస్తే ఇంకొకటి 3వ పాయింట్, 9వ అధిపతి బుధుడు 12లోకి 7వ తారీఖు తర్వాత వెళ్తారు. ఫస్ట్ అంటే మొదటి వారం తర్వాత నాన్నగారి ఆరోగ్యం విషయంలో కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఇష్యూ ఆల్సో. మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రుడు ఏకాదశ భావంలో లాభంలో ఉన్నారు 18 వరకు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడాను 18 తారీఖు వరకు కూడా అనుకూలతనిస్తాయి. తర్వాత ఎప్పుడైతే 19వ తారీఖు నుండి ఏ భావంలోకి వెళ్తారో, ఏ స్థానంలోకి వెళ్తారో అప్పుడు కాస్త మీకు ఏంటంటే అంత రాబడి తక్కువగా ఉండే అవకాశం, ఇన్వెస్ట్మెంట్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. మరి ఆరోగ్య విషయంలో చూస్తే రాష్ట్రాధిపతి శని బలంగానే ఉన్నారు, కాకపోతే వ్యయంలో గ్రహాలు ఎక్కువగా ఉండటం, అష్టమాధిపతి రవి కూడా 15 జనవరి నుండి మీ యొక్క జన్మరాశిలోకి రావటం వల్ల కొంత ఆందోళన, మానసిక ఆందోళన, ఒత్తిడి, లో సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మస్థైర్యం తగ్గడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మీ రాష్ట్రాధిపతి శని కదా, శని అంటే శరీరంలో కాళ్ళు, నడక, ప్రాణాయామం, ధ్యానం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీరు ఫిజికల్ ఫిట్నెస్, శారీరకంగా మానసికంగా అలసిపోకుండా స్ట్రాంగ్గా ఉంటారండి. ఇంకా చెప్పాలి అన్నప్పుడు ఇక్కడ తృతీయంలో రాహు ఉన్నారు. మీ యొక్క సిబ్లింగ్స్ కూడా ఏదైనా బహుదూరం కానీ విదేశీయాన్ని కూడా చేసే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతూ ఉంది. మకర రాశి వారికి ప్రేమ విషయంలో చూస్తే ముఖ్యంగా శుక్రుడు 19 జనవరి నుండి 12th హౌస్కి వస్తారండి. అంటే 18వ తారీఖు వరకు కూడా మంచి అండర్స్టాండింగ్ తోటి ఉంటారు, ఒకరికొకరు అన్నట్టుగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక ఈ యొక్క శుక్రగ్రహం కుజుడితో కలిసి 6వ స్థానాధిపతి బుధుడితో కలిసి ఉంటారో మాట పట్టింపులు, ఈగో క్లాషెస్, ఇష్యూస్ జనరేట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మరి కొంతమంది ఏదైనా కారణాల చేత దూరం అవటం కానీ, కొంతమంది విడిపోవడం కూడా జరిగే అవకాశం గోచార ఫలితాల రీత్యా కనపడుతూ ఉందండి. మరి మీ యొక్క సంతాన విషయంలో చూస్తే వారి విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ యొక్క 18వ తారీఖు వరకు కూడా ఆశాజనకంగా ఉంటుందండి. మళ్ళీ 19 తర్వాత శుక్రుడు పంచమాధిపతి వెళ్ళి 3 గ్రహాలతోటి ఉండటం వల్ల కొంచెం బలం తగ్గే అవకాశం అయితే ఉంది. తర్వాత పేరెంట్స్ యొక్క ఫోకస్ అవసరం. ధన సంబంధమైన విషయంలో చూస్తే ధనం వస్తుంది, కానీ ఈ మాసంలో వ్యసనాల గురించి, అలవాట్ల గురించి ఖర్చు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల సమాగమనం, గెట్ టుగెదర్ లాంటివి కూడాను ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 12వ స్థానంలో గ్రహాలు 3 ఉన్నాయి, 9లో కేతు ఉండడం, ఇవన్నీ చూస్తే ఏంటంటే అష్టమాధిపతి రవి కూడా మీకు 15 జనవరి నుంచి రాశిలోకి వస్తారు. కాబట్టి కొంత ఇలాంటి ఖర్చులు, వృధా ఎనర్జీస్ అంటే మీ యొక్క శక్తి వృధా చేసుకునే అవకాశం అయితే కనపడుతూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.